టెన్షన్ పడుతున్నావు? నిశ్చితార్థం అనగానే భయమేస్తోందా? పెళ్లి చేసుకుని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుందని కంగారుగా ఉందా? అవునమ్మా. ఆడపిల్ల పెళ్లి చేసుకునేది అత్తారింటికి వెళ్లడమే తప్ప అమ్మా నాన్నలకి దూరం అవ్వడానికి కాదు. మేమందరం ఎప్పటికీ నీతోనే ఉంటాంగా. నమస్కారం వదిన గారు. నమస్కారం అండి. నమస్కారం. మీకోసం ఎదురు చూస్తున్నాం. డెకరేషన్స్ అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి వదిన గారు. అవునవును, రిసార్ట్ కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ అన్నయ్య గారు. మీకు లోపల రూమ్స్ అన్ని అరేంజ్ చేశాము, వెళ్ళి రెడీ అవ్వండి. సరే పదండి. లహరి, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? శారీ కట్టుకోలేదు? నేను పక్క టెన్షన్తో చచ్చిపోతుంటే నీకు శారీ కట్టుకోవడం ముఖ్యమైపోయిందా వదిన? టెన్షన్ ఎందుకు లహరి, నేనున్నానని చెప్పాను కదా. నువ్వు చెప్పావు వదిన, కానీ నాకే ధైర్యం సరిపోవట్లేదు. ఆ మహేష్ గారిని చంపిన విషయం ఎక్కడ బయటపడుతుందో అని నాకు భయంగా ఉంది. ఎలా బయటపడుతుంది? నువ్వు వెళ్ళి చెప్తావా ఏంటి? నేనైతే ఎవరితోనూ చెప్పను. వాడి చావు గురించి బయటపడే అవకాశమే లేదు. వదినా, ఏమి కాదు కదా? ఏమి కాదు, నేనున్నాను కదా. పద. నేను బయటికి తీస్తాను శరణ్య. వాడి శవం నువ్వు ఎక్కడ దాచినా వెతికి వెతికి కుక్కలా వాసన పసిగట్టి ఆ శవాన్ని బయటికి తీస్తాను. అయినా ఈ గోతులు తవ్వటం మనకి వెన్నతో పెట్టిన విద్య. అమ్మా, ఏంటి సత్య? మహేష్ గారి ఫ్రెండ్స్ అందరినీ కూడా ఎంక్వైరీ చేశాను, కానీ ఎవరు వాడి గురించి చెప్పట్లేదు. చాలా రోజుల నుంచి ఎవరితో టచ్లో కూడా లేడంట. ఏం అర్థం కావట్లేదమ్మా. అసలు ఎక్కడికెళ్ళుంటాడు? అయినా వీడికి మధ్య సర్ప్రైజ్ ఇచ్చే పిచ్చి హ్యాబిట్ ఏంటో గాని ఇలాగే ఒక్కోసారి వారం వారం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి టెన్షన్ పెట్టేస్తుంటాడు. ఇంట్లో ఫంక్షన్ టైంలో కూడా వాడు మా అందరితో లేకుండా ఎక్కడ ఉంటే మాకెలా ఉంటుంది వదిన గారు? మీరనేది కూడా వాస్తవమే వదిన గారు. మన బిడ్డలు ఎప్పుడూ మన కళ్ళెదురుగా ఉంటేనే కదా మనకి సంతోషం. అలాంటిది ఇటువంటి సమయంలో దూరంగా ఉంటే ఆ వెలితి చాలా కష్టంగా ఉంటుంది. ఆంటీ, మహేష్కి నేనంటే కూడా చాలా ఇష్టం. ఇవాళ వాడిక్కడ లేకపోవడం నాకు చాలా డిసప్పాయింట్గా ఉంది. వద్దు సత్య, ప్రాబ్లం ఉంది, కాని కార్యక్రమం అనుకున్న తర్వాత దాన్ని సజావుగా సాగేలా చూడాలి. కానీ మనం డిసప్పాయింట్ గా ఉండి వచ్చిన అందరినీ డిసప్పాయింట్ చేయకూడదు. ఓకేనా? ఓకే అమ్మా. ఒక నిమిషం అమ్మా. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. సరోజా గారు, ఎంగేజ్మెంట్ ఇంత షార్ట్ టైంలో అరేంజ్ చేసిన అరేంజ్మెంట్స్ మాత్రం చాలా గ్రాండ్ గా చేశారు కదా? అవునవును, చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ఒకవైపు ఆనంద భైరవి గారి కుటుంబం, ఇంకోవైపు సరోజరావు గారి కుటుంబం. రెండు పెద్ద ఫ్యామిలీసే కదా. ఈ మాత్రం గ్రాండ్ గా లేకపోతే ఎలా? అమ్మా, ముహూర్తానికి సమయం అవుతోంది. అమ్మాయిని అబ్బాయిని పిలిపిస్తే ముంగరాలు మార్చుకోవచ్చు. అలాగే పంతులు గారు.
శరణ్య వదిన అంతా చూసుకుంటానని చెప్పి వెళ్ళి ఇంకా రావట్లేదు. ఏం జరుగుతుందో ఏంటో. బాబు కూర్చోండి అమ్మా. అమ్మ మీరు కూడా కూర్చోండి. శివోనామోపాభ్యాం యా దేవి సర్వమంగళాః తయోః చేమంగళం తాపస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవ రస్యామో హృదయస్థో జనార్దనః శివోనామోపాభ్యాం యా దేవి సర్వమంగళాః తయోః చేమంగళం తాపస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవ రస్యామో హృదయస్థో జనార్దనః నాపదావహర్తారం దాతారం ధనవంతరాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే